మన ప్రస్తుత సమాజంలో శారీరక సంబంధాలు అనేవి చాలా కామన్ అయిపోయాయి. పెళ్లి కాని యువకుల నుంచి పెళ్ళై పిల్లలున్న వారు కూడా ప్రస్తుతం శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారు. యువకులు శారీరక సంబంధం కోసం అన్నట్లు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు. కొందరు సంబంధాలకు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఫ్లింగ్, సిచ్యువేషన్షిప్ అని రకరకాల పేర్లు పెట్టేసుకొని మరీ ఆ శారీరక సంబంధాలని కొనసాగిస్తున్నారు. అలాంటి వారి కోసం అన్నట్లుగా కోలివింగ్ గెస్ట్ హౌస్, కోలివింగ్ హాస్టల్స్ ఏర్పడడంతో లైంగిక సంబంధాలు మరింత పెరిగిపోతున్నాయి. పెళ్లి కాకుండానే ఒకే రూమ్లో ఉంటూ కోలివింగ్ కల్చర్ అంటున్నారు. సంబంధాలు ఏర్పరచుకొని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి శారీరక సంబంధాలపై మద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు శారీరక సంబంధం సర్వసాధారణమైపోయిందంటూ హైకోర్టు అభిప్రాయపడింది. సమాజంలో జరుగుతున్న అంశాలు కోర్టుకు తెలియకుండా లేవని వ్యాఖ్యానించింది. 9 ఏళ్లు లైంగిక సంబంధంలో ఉన్నాక తనతో పెళ్లికి నిరాకరించాడంటూ యువకుడిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన కేసులో కోర్టు తన అభిప్రాయం చెప్పుకొచ్చింది. తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్ అనే యువకుడిపై ఓ యువతి వడియూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇద్దరం కాలేజీలో ప్రేమించుకున్నామని చెప్పుకొచ్చింది. ఆ కంప్లైంట్లో పెళ్లి చేసుకుంటానని విజయ్ 9 ఏళ్లు తనతో లైంగిక సంబంధంలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తర్వాత పెళ్లికి నిరాకరించారని కంప్లైంట్లో ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ విజయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎక్కువ కాలం ఇద్దరి మధ్య లైంగిక సంబంధం కొనసాగినప్పటికీ యువతి ఎలాంటి అభ్యంతరం తెలపకపోవడం, వారిద్దరి ఇష్టంతోనే అది జరిగిందని తెలుస్తున్నట్లు చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి విజయ్ మోసం చేశాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. ఇద్దరూ శారీరకంగా సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో సమస్యలు ఏర్పడితే చట్టాన్ని ఉపయోగించడం సరికాదని హెచ్చరించింది. ఇద్దరి మధ్య సంబంధం ప్రేమ ఆధారంగా ఏర్పడిందా, వివాహం కోసం ఎదురు చూశారా, కేవలం పరస్పర ఆనందమా అనేది వారికి మాత్రమే తెలుసని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇలాంటి విషయాల్లో కోర్టు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం అసాధ్యం అని వెల్లడించింది. ఇలా కేసు వేయడం న్యాయ దుర్వినియోగంతో సమానమని హెచ్చరించింది. ఈ మేరకు కోర్టు కేసుని రద్దు చేస్తోందంటూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే రానున్న రోజుల్లో ఈ కోలివింగ్ కల్చర్ ఇంకెన్ని దారుణాలకు తెరలేపుతుందో వేచి చూడాలి. ఇలాంటి దారుణమైన కల్చర్ మన చుట్టూ జరుగుతున్న మన ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. సో ఈ క్రమంలోనే ఈ అంశానికి సంబంధించి కొంతమంది సంఘ సంస్కర్తలు ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించడం జరుగుతోంది. ఇలా జరుగుతూ ఉంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం అంటూ వాళ్ళు ఆరోపించడం జరుగుతోంది.